దొంగల్లో కూడా 2 రకాలుంటారు. ఒకటేమో నాటు దొంగలు. మామూలుగా మనం దొంగతనాలు చేసే వాళ్ళని చూస్తుంటాం గదా! ఇంకొకళ్ళేమో తెలివిగల దొంగలు. వైట్ కలర్ దొంగలన్నట్టు. ఇప్పుడు 'నీరవ్ మోడీ', 'లలిత్ మోడీ' తర్వాత 'విజయ్ మాల్యా' వీళ్ళంతా గూడా. ఇప్పుడు 'నీరవ్ మోడీ' భారత్‌కు రాబోతున్నారా? వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మామూలుగా వీళ్ళంతా ఏం చేశారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 'నీరవ్ మోడీ' జూసుకోండి. పరిశ్రమలు పెడతానని బ్యాంక్ లోన్‌లు తీసుకున్నాడు. బ్యాంక్ లోన్‌లు తీసుకున్న తర్వాత ఆ డబ్బంతా పట్టుకొని విదేశాలకు పారిపోయాడు. మామూలుగా వాళ్ళకి తెలుసు బయట దేశాల్లో చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ తెలుసు. ఇప్పుడు బ్రిటన్ బోయారు. బ్రిటన్‌లో కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టారు. అక్కడ కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా బ్రిటన్ పౌరసత్వం ఇస్తారు. అంటే వాళ్ళకు కండిషన్స్ ఉంటాయి. ఇంత పెట్టుబడి పెడితే మేము మీకు మా దేశ మెంబర్‌షిప్ ఇస్తామని వాళ్ళకొక రూల్స్ ఉన్నాయి. చట్టాలున్నాయి. కాబట్టి ఆ చట్టాలను ఉపయోగించుకొని అక్కడ పెట్టుబడి పెట్టేసి అంటే ఇక్కడ నుంచి ఎత్తకపోయిన డబ్బు, ప్రజల డబ్బు, భారతీయుల ప్రజల డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడిగా పెట్టారు. పెట్టుబడిగా పెట్టడం వల్ల అక్కడ బ్రిటన్ పౌరసత్వం వచ్చింది. వాళ్ళు భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. బ్రిటన్ పౌరులుగా మారిపోయారు. ఇప్పుడు బ్రిటన్ పౌరులుగా మారిపోయిన తర్వాత ఇక్కడ దొంగతనం కేసులు ఉన్నప్పటికీ గూడా, ఇక్కడ దోపిడీ కేసులు ఉన్నప్పటికీ గూడా అతన్ని అరెస్ట్ చేయడం కష్టం. ఎందుకంటే మన దేశ పౌరుడు కాదుగా. బ్రిటన్ పౌరుడు. బ్రిటన్ పౌరుడిని అరెస్ట్ చేయాలంటే అక్కడి చట్టాల ప్రకారం అతను నేరస్తుడు అని నిరూపించాలి. అది చాలా కష్టం. అది చాలా కష్టం. అక్కడ చట్టాలు వాళ్ళకి రక్షణగా నిలుస్తాయి. రక్షణగా నిలుస్తాయి కాబట్టే ఇక్కడ డబ్బులు ఎత్తుకొని పోయి అక్కడ కూర్చున్నారు. ఇక్కడ డబ్బులు ఎత్తుకొని పోయి అక్కడ కూర్చొని జలసాలు ఇక్కడ డబ్బులతో, ఇక్కడ ప్రజల డబ్బులతో అక్కడ జలసాలు చేస్తూ కూర్చున్నారు. కానీ ఇప్పుడు అక్కడి చట్టాలు కూడా కొద్దిగా మార్పులు జరిగాయి. మొత్తానికి అక్కడ కోర్టులో వాళ్ళు నిందితులే అన్నది మన వాళ్ళు నిరూపించారు. మన ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించడం ద్వారా, ఆ కేసుల్ని ఫాలోఅప్ చేయడం ద్వారా వాళ్ళు నిందితులు ఇక్కడ డబ్బులు ఎత్తుకొనొచ్చి మీ కాడొచ్చి పెట్టుబడి పెట్టారు. అది దొంగ డబ్బు, వాళ్ళ డబ్బు కాదు. భారతీయ ప్రజల డబ్బు అనేదాన్ని అక్కడ కోర్టులో నిరూపించారు. నిరూపించినప్పుడు భారతదేశం తిరిగి వెళ్ళిపోమని నీరవ్ మోడీకి ఆదేశాలు గతంలోనే బ్రిటన్ కోర్టులు ఇచ్చాయి. కాకపోతే మళ్ళా అతనేం చేశాడు? సెకండ్ పిటిషన్ వేసుకున్నాడు. నేను కావాలంటే లండన్ జైల్‌లో ఉంటాను. అంటే బ్రిటిష్ జైల్‌లో ఉంటాను. భారత జైల్‌లో మాత్రం ఉండను. భారతదేశం పోను. అక్కడ జైల్స్ బాగోవు. నా మానవ హక్కులు అని చెప్పేసి ఏదో అక్కడున్న చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించుకొని మళ్ళా పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. అది మళ్ళా కొన్నాళ్ళు వాదించారు. మళ్ళా కొన్నాళ్ళు వాదోపవాదాలు ముగిసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన తీర్పు ఏందంటే, నువ్వు భారత్‌లో నిందితుడివి. నువ్వు దొంగతనం చేసుకొచ్చింది భారత్‌లో. కాబట్టి భారత్‌లో ఉన్న పరిస్థితుల ప్రకారం అక్కడి జైలులోనే నువ్వు ఉండాలి. ఉండను అంటే కుదరదు. నువ్వు నిందితుడివి. నువ్వు డిమాండ్ చేయకూడదు. కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అక్కడ కోర్టు తీర్పిచ్చాయి. మరి కోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా మళ్ళా అక్కడ చట్టాలు లూప్ హోల్స్ ఉపయోగించుకొని మళ్ళా ఏమన్నా ట్రయల్స్ ఏస్తాడా తెలీదు. బట్ భారతదేశానికి రావటానికైతే కొంత అవకాశం ఉండొచ్చు. ఇక్కడ మన జైల్‌లో నీరవ్ మోడీని పెట్టే అవకాశం ఉండొచ్చు. అతన్ని పట్టుకొచ్చి మన జైల్‌లో పెడితే మంచిదే. మంచి పరిణామమే. అంటే రేపొద్దున ఇక్కడ నుంచి డబ్బెత్తుకొని లండన్ పోయి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి ఒక చెక్ పెట్టినట్టు అవుద్ది. అంటే ఇతని దగ్గర డబ్బు ఎంత రికవరీ అయిద్దని తెలీదు గానీ, ఇతన్ని అరెస్ట్ చేసి మన జైల్‌లో పెట్టడం వల్ల రేపొద్దున ఇక్కడ డబ్బులు ఎత్తుకెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకొని అక్కడే సెటిల్ అవుదాం అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి చెక్ పెట్టినట్టు అవుద్ది. చూడాలి. ఇది ఏమవుద్ది ఏంటి రియాలిటీలో అనేది.